హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అదే చికెన్, ఎగ్, గోంగూర అన్నమాట. ఈ మూడు మిక్స్ చేసి ఓ మంచి కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ రైస్కి బాగుంటుంది, రోటీస్ బాగుంటుంది, ఫ్రైడ్ రైస్లు అలాంటి వాటికి కూడా బాగుంటుంది. హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకుంటాం. ఆయిల్లోని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఎగ్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుంటాం. తర్వాత అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటాం. ఈ కర్రీకి అయితే నేను టమాటా యూజ్ చేయడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గోంగూర మనకు పులుపు, మళ్ళీ టమాటా కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కర్రీ టేస్ట్ అయితే మనకి అంత బాగుండదు. అందుకు నేను టమాటా అయితే యూజ్ చేయడం లేదు. ఓకేనా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగుతుంటాయి. దీనికోసం మనం ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. అదే గోంగూర పేస్ట్ అన్నమాట. గోంగూర మనం ఆకులు అవి తీసుకుంటాం కదండి. తీసుకొని బాగా అంటే ఉడకపెట్టుకుంటాం. ఒక 2 విజల్స్ ఇచ్చి కుక్కర్లో ఉడకపెట్టుకుంటాం అన్నమాట. ఉడకపెట్టిన తర్వాత అది తీసుకొని మనం చల్లారిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని దానిలో ఆ గోంగూర, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, తర్వాత లవంగ, దాల్చిన చెక్క, ఒక పచ్చిమిర్చి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాం. ఫైన్ పేస్ట్ అయితే చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటాం. ఫస్ట్ చికెన్ బాగా వేగాలండి. లేకుంటే గోంగూర వేసిన తర్వాత మనకి చికెన్ వేగదు. ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి చికెన్ వేగదు. అందుకు చికెన్ బాగా వేగిన తర్వాతే మనం గోంగూర వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మూత పెట్టుకోవడం బట్టి ఏంటంటే చికెన్లోంచి వాటర్ వచ్చి అది ఉడుకుతుంటుంది అన్నమాట. బాగా తొందరగా మెత్తగా అయిపోద్ది. మనకి చికెన్ ఎప్పుడైనా నీళ్ళు వేసాక ఉడకడం కాదు, ఈ వేగే దాంట్లోనే మనకి చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదండి. చాలామందికి తెలిసిందే. నేను బిగినర్స్ గురించి చెప్తున్నాను. చాలామందికి ఎలా చేయాలి అన్నది తెలీదు. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ వాళ్ళకి చెప్తున్నాను. మూత పెట్టడం బట్టి మనకి చికెన్ తొందరగా ఉడికిపోద్ది అన్నమాట. తర్వాత ఇందాల గోంగూర పేస్ట్ చేసుకున్నాం అని చెప్పాను కదా, ఆ పేస్ట్ అయితే ఇక్కడ వేసుకున్నాను. ఈ కర్రీ అయితే నేను 1/2 kg చికెన్కి 2 కట్టలు అయితే గోంగూర తీసుకున్నాను అనమాట. గోంగూర కూడా చాలా పుల్లగా ఉంది. అంటే ఉడుకుతున్నప్పుడే మనకు ఆ స్మెల్ వస్తుంది కదండి. అది చాలా పుల్లగా ఉందన్నమాట. దాన్ని బట్టి మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మరీ పుల్లగా ఉంటే బాగుండదు కదా. దాన్ని బట్టి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసేటప్పుడు దానిలో 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. లవంగా కూడా కొంచెం స్పైస్, అవన్నీ మసాలా ఐటమ్స్ కూడా కొంచెం స్పైసెస్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ కారం కూడా మనం కొంచెం వేసుకోవాలన్నమాట. లేకపోతే మన కర్రీ అంత బాగుండదు. డామినేట్ చేస్తుందన్నమాట పులుపు. అందుకని కొంచెం పులుపులుగా తగులుతుండి అలాగని కారం అన్నీ కలిపి ఉంటేనే కర్రీ అయితే బాగుంటుందన్నమాట. ఇలాగా గోంగూర వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు వేగుతుండాలన్నమాట. ఇలాగా వేగుతున్న తర్వాత మనం కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. గోంగూర, చికెను కొంచెం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఉడకపెట్టుకోవాలి. దానికి కొంచెం మూత పెట్టానమాట. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసుకుంటాం. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మరి మన చికెన్ కర్రీ అంత మసాలా వేయకూడదండి. కొంచెం తగ్గించుకోవాలి. గరం మసాలా కానీ అవిని కొంచెం తగ్గించాలి. లేకపోతే మామూలు చికెన్ కర్రీలాగా అయిపోతుంది అన్నమాట. గోంగూర చికెన్ లాగా ఉండదు. అది టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అయితే నేను కొంచెం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్పైసెస్ మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా చికెన్కి వాటికి బాగా పట్టేసి చూస్తున్నారా, ఇలాగైతే వేగుతుంది. బాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం అన్నీ దీనిలో వేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగా అన్నీ వేసుకున్నాం కాబట్టి
అన్నీ దానికి పట్టి చికెన్‌కైతే చాలా బావుంటది. తర్వాత నీళ్ళేసే ముందు ఉడకపెట్టిన ఎగ్స్ అయితే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్స్ అయితే వేసుకున్నాను. నేను 3 అయితే ఉడకపెట్టుకున్నాను ఎగ్స్. అది ఏంటయిందంటే ఒకటి కరిగిపోయిందని చెప్పి అది ఇక్కడ వేయలేదు. ఎందుకంటే ఇంకా పీసులు ముక్కల్లాగా అయిపోతది కదా! అందుకని అది లాస్ట్‌లో నీళ్ళేసిన తర్వాత వేస్తాననమాట. ఇందాకల ఫ్రై చేసుకున్న 2 ఎగ్స్ అయితే ఇక్కడ వేస్తున్నాననమాట. వేసి మొత్తం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎగ్ విడిపోతది కదా! ఫాస్ట్‌గా కలిపితే అందుకని నెమ్మదిగా కలుపుకొని కొంతసేపు అయిన తర్వాత మనం దీనిలో వాటర్ ఏసుకోవాలి. ఎందుకంటే వేగుతూ ఉంటది కదా! ఎగ్‌కి కూడా ఆ గోంగూర, చికెను అంతా పడతది. మనం దానికి ఆల్రెడీ ఘాటు అది పెట్టుకున్నాం కాబట్టి ఆహ్, ఆ స్పైసెస్ అన్నీ ఎగ్‌కి కూడా పడతాయి. ఇప్పుడు వాటర్ ఏసేసుకోవడమే. వాటర్ ఏసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఇందాకలా ఎగ్ చూపించాను కదా! అది కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. చాలా టేస్ట్‌గా చికెన్, ఎగ్, గోంగూర కర్రీ అండి. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాగా వేగిన తర్వాత నీళ్ళేసుకున్నానండి. నీళ్ళేసుకొని ఇలా మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్‌లో మనకైతే ఇలాగ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్, చికెను, గోంగూర అయితే రెడీ అయిపోయింది. చూసారా? చూడడానికి ఎంత బావుందో. ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.